హాయ్ కేతిక. హాయ్ సార్. అప్పుడెప్పుడో ఏంటో ఓకే సారీ. సరే వాళ్ళది ఎలాగే జరిగినా అలాంటివి పట్టించుకోండి. మనం ఒక మిషన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి. మిషన్ కాదు మిషన్. అదే అప్పుడప్పుడు మా రాజా సాబ్ ప్రభాస్ గారి ఇంటర్వ్యూ చూశాను నేను. చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది. మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మేము తెలియదు నువ్వేదో హ్యాపీ ఫీల్ అవుతావు. అదే మేము. ఓకే సార్. We go. Love you 24/7. Love you, you're my heaven. నువ్వే తెచ్చావు కదా హార్ట్ లో వైబ్రేషన్. నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. ఓ నైస్ సింగింగ్. థ్యాంక్ యూ. ఏంటి పోయి ఎలా చూస్తుంది? లేదులే, అంటే సాధారణంగా అందరు ఇలా క్లాప్స్ కొడతారు, మీరు ఇలా కొట్టేసరికి నరనరాల్లో ఫీల్ అయ్యారు. అదే కొంచెం సింగిల్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తాను. చాలా యూనిక్ క్వశ్చన్ ఇది, ఈ మధ్యకాలంలో ఎవరు అడగలే. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటో అనేది మనందరికీ తెలుసు. అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోకల్లా, ఫ్రీగా తిరగచ్చు, ఎటువంటి ఈ డౌట్లని లేకపోతే టైమింగ్లని ఏం ఫాలో అవ్వక మనకు నచ్చినట్టు ఉండొచ్చు. అంతే నాకు తెలుసు. మీకేం తెలుసు? గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. ఇట్స్ ఓకే. తర్వాత చెప్తున్నట్టు